హలో అందరికీ, నేనైతే జమ్మూలోని వేవ్ మాల్కి వెళ్తున్నాను. లాస్ట్ మంత్ అయితే వర్షాలు పడ్డాయి కదా, సో వాటర్ అయితే ఫుల్గా వచ్చేసాయి దీనిపై వరకు. ఆ వీడియో అయితే నా ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా మాల్కి రావడం. నేను ఎప్పుడు వెళ్ళలేదు మాల్ని ఎప్పుడు వీడియోస్లో చూడడమే, లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. క్యాజువల్గా తిరిగి చూడడానికి 2 గంటలు పట్టింది. అదే షాపింగ్ చేయాలనుకుంటే ఇంకెంత టైం పట్టేదో. నేనైతే చూడడానికే వచ్చాను, మరి నేను ఏదైనా బై చేసానా లేదా అని వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఏది చూసినా చూడగానే నచ్చేస్తుంది, కానీ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ మాల్స్కి ఎప్పుడు రావాలంటే సేల్ నడుస్తున్నప్పుడు లేదా డిస్కౌంట్ ఆఫర్ నడుస్తున్నప్పుడు రావాలి, అప్పుడైతేనే మనం ఇక్కడ కొనగలం. ఈ సైడ్ వెళ్తుంటే నాకైతే ఈ వైట్ కలర్ ఫ్రాక్ కనిపించింది, చూడటానికి చాలా క్యూట్గా ఉంది. ఫ్రాక్ అయితే బాగుంది కదా, కాస్ట్ ఎంత ఉందో చూద్దాం అన్నట్లుగా కాస్ట్ చూసాను. నాకైతే దిమ్మ తిరిగిపోయింది. 2000 ఉంది ఆ ఫ్రాక్. ఆ ఫ్రాక్ నీకు అక్కడే వదిలేసి నేనైతే ముందుకు వచ్చేసాను. ఇక్కడికి రాగానే నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే అసలు సూపర్గా ఉంది, నాకైతే అన్నీ నచ్చాయి. ఒకదానికి మించి ఒకటి ఉందన్నమాట, అంతలా బాగున్నాయి. స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఒకటా రెండా అసలు చాలా ఉన్నాయి. నాకైతే ఈ బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా నచ్చింది. నాకు అసలు ఈ కలర్లో హ్యాండ్ బ్యాగ్సే లేవు. దాని కాస్ట్ చూసి డ్రాప్ అయిపోయాను. నేనైతే చూసొద్దామని వెళ్తేనేమో అన్నీ నచ్చేస్తాయి, అదే షాపింగ్ చేయాలని బయటకు వస్తేనేమో ఏది నచ్చదు నాకైతే. నేను చూపించిన ఈ 3 బ్యాగ్స్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. కొంచెంసేపు తిరిగేసరికి మా పిల్లలకి ఆకలేసింది. ఇక ఎదురుగానే పాప్కార్న్ చేస్తుంటే తీసుకుందామని వచ్చేసాము. ఇక్కడైతే వేడివేడిగా అప్పుడే చేసిస్తున్నాడు అనమాట ఫ్రెష్గా. మేమైతే ఒక డబ్బా తీసుకున్నాము, దీని కాస్ట్ ఒకటి వచ్చేసి 100 రూపీస్ అనమాట. పక్కనే ఖాళీ డబ్బాలు ఉంటే ఇక హాఫ్ వేసి ఇచ్చేసాను. ఇద్దరు తిరుగుతూ తింటున్నారు. ఇక్కడ ప్లే స్టేషన్ కనిపించింది, చూద్దామని లోపలికైతే వచ్చాము. ఇక్కడైతే క్యూట్ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. మనమైతే టికెట్ తీసుకొని దీన్ని అయితే ఆపరేట్ చేయాలన్నమాట. ఇక్కడైతే పింక్ కలర్ టెడ్డీని హోల్డ్ చేసింది, తీసుకొని వస్తుందేమో అనుకునేలోపు కింద పడిపోయింది అది. ఇలా ప్లే స్టేషన్లో అయితే వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, అవేంటో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. అలా ప్లే స్టేషన్ నుంచి బయటికి రాగానే నాకైతే ఈ స్టోర్ కనిపించింది. లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నాకైతే ఇక్కడ ఈ క్యూట్ బౌ నచ్చింది, ట్రై చేస్తున్నాను. మా హస్బెండ్ని కూడా అడిగాను ఎలా ఉందని, తనకు కూడా నచ్చిందంట. సో కాస్ట్ అడుగుదామని చెప్పేసి అన్ననైతే కాస్ట్ అడిగాను. కాస్ట్ వచ్చేసి 100 అంట. ఇక ఎందుకో నాకు వద్దులే అనిపించి నేను తీసుకోలేదు. మనకి నచ్చినవి అన్నీ కొనుక్కోవాలని అయితే లేదు కదా, మనకి నచ్చినవి అన్నీ కొనుక్కుంటూ పోతే పెట్టుకోవడానికి మన ఇల్లు కూడా సరిపోదు. ఇంటికి సంబంధించినవి ఏమన్నా తీసుకోవాలంటే 4-5 షాపులు తిరగకుండా మాల్కి ఒకటి వస్తే సరిపోతుంది. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి, ఏంటంటే ఓపిక్గా తిరిగి చూసుకోవాలి. ఇక్కడైతే వాచెస్కి 30% ఆఫర్ ఉంది. వాచెస్ ఎలా ఉన్నాయో చూద్దామని అయితే నేనైతే ఇక్కడికి వచ్చాను. వాచెస్ అయితే చాలా బాగున్నాయి. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కదా అని నేనైతే తీసుకోలేదు. మా పిల్లలైతే ట్రైన్ ఎక్కించమని అడిగారు, మేమైతే ట్రైన్ ఎక్కించేసాము. పిల్లలైతే తిరిగి బాగా అలసిపోయారు. ఒక్కళ్ళనే కూర్చోబెడితే భయపడతారని తోడుగా నేను కూడా కూర్చున్నాను. నాకైతే ఈ టాయ్ ట్రైన్ బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఎక్కడం. స్టార్టింగ్లో చెప్పినట్లు నేనైతే ఏం బై చేయలేదు. అన్నీ బాగానే నచ్చాయి, కానీ నాకెందుకు అంత నీడ్ అనిపించలేదు, అందుకే ఏమీ తీసుకోలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.